హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మసాలా పల్లీలు, అలాగే సాల్ట్ పల్లీలు, స్పైసీ పల్లీలు, ఇలా 4 రకాల పల్లీ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో అయినా, స్నాక్స్ బాక్స్కైనా, మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్నాక్స్గా తీసుకెళ్ళాలన్నా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఇవి 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం సాల్ట్ పల్లీలను ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వేరుశనగ విత్తనాలను వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగేసి వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని వేసి అందులోకి మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి ఉప్పును వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ వేరుశనగ విత్తనాలను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయ్యాక వీటిని దించేసుకోవాలి. మరి ఎక్కువగా మనకి ఈ విత్తనాలు అనేది ఉడకకూడదు. చూడండి, ఈ విధంగా చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా కాస్త రంగు మారి అలాగే విత్తనాలు అనేది కాస్త చుక్కు వచ్చి ఉంటాయి కదా, అప్పుడే మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి వాటర్లో నుంచి ఈ విత్తనాలను మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఈ పీనట్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనం కొనే బదులు ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి 15 డేస్ నుంచి 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారుగా, ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసి ఒక 15 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. మనం తీసేసుకున్నాక ఈ పల్లీల పైన ఉన్న తడి మొత్తం పోవాలి. చూసారుగా, ఈ విధంగా డ్రై అయిపోవాలన్నమాట. అందుకోసమని ఫ్యాన్ గాలి కింద ఒక 15 నిమిషాలు పెట్టుకున్నామంటే పూర్తిగా తడారిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి ఒక 1/2 కేజీ దాకా ఉప్పును వేసేసుకొని ఉప్పును కాస్త వేడెక్కేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు బదులు ఇసుకైనా తీసుకోవచ్చండి, కానీ ఇసుక తీసుకున్నామంటే మనకి పల్లీల్లోకి ఇసుక వెళ్ళిందంటే తినడానికి అస్సలు బాగోదు. కాబట్టి ఇలా సాల్ట్ తీసుకోవడం చాలా బెటర్ అండి. ఇలా ఉప్పును కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇందాక బాయిల్డ్ చేసి కాస్త చల్లారబెట్టుకున్న పల్లీలను ఇందులోకి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వచ్చాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఈ పల్లీలు బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమిటంటే, మనం పల్లీలు ఉడికించుకునేటప్పుడు ఉప్పును చాలా తక్కువగా వేసుకోవాలి. మనం పల్లీలు ఉప్పులో వేయించుకుంటున్నాం కాబట్టి ఎంతైనా కాస్త ఉప్పుగానే ఉంటాయి. అందుకోసమని ముందుగానే ఉప్పు తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఉప్పులో వేయించుకున్నాక పర్ఫెక్ట్గా సరిపోతాయి. లేదంటే చాలా ఉప్పుగా అయిపోతాయి. చూసారుగా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం ఒక 20 నిమిషాలు టైం పెట్టుకున్నామంటే చాలండి, ఇంట్లోనే పిల్లలకి పెద్దలకి నచ్చే స్నాక్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇలా మనం ఫ్రై చేసేసి ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకున్నామంటే 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఇప్పుడు మరొక రకం పల్లీ ఫ్రైని మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్దలకైతే చాలా నచ్చేస్తాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా లేదా పిల్లల స్నాక్స్ బాక్స్కి అయినా చాలా బాగుంటాయి. ఈ స్పైసీ మసాలా పల్లీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇందాకట్లాగే ఉప్పును బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మనం ఇందాక తీసుకున్న పల్లీలు హై ఫ్లేమ్లో వేయించుకున్నాం, కానీ ఈ పల్లీలు మాత్రం తడి లేవు కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో చిన్న మంట మీద బాగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 లేదా 10 నిమిషాలు వేయించుకున్నామంటే ఈ విధంగా క్రిస్పీగా అయిపోతాయి. క్రిస్పీగా అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే
మనం వేయించుకునేటప్పుడు ఒక విత్తనాన్ని తీసుకొని చేత్తో నలిపామంటే పొట్టు ఈజీగా పోయిందంటే బాగా క్రిస్పీగా అయిపోయాయని అర్థం. చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా. లేదా విత్తనాలు రంగు కాస్త మారాయి అని అనిపించినప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇలా ఉప్పులో నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం మసాలాని కలుపుకోవాలి. ఇందుకోసం ఒక చిన్న బౌల్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి గరం మసాలాను వేసుకోవడం వల్ల మనకి ఈ పల్లీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ నచ్చకుంటే అవాయిడ్ చేసుకోండి. చూసారుగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీల్లోకి ఈ మసాలాను వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసామంటే విత్తనాలకి ఈ మసాలా అంతా బాగా అంటుకుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధానంలో ట్రై చేయండి. ఇప్పుడు మసాలా బేడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హల్దీరామ్స్ కంపెనీలో ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా బేడల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి. ఇందుకోసం ఇందాక వేయించుకున్నట్టుగానే ఉప్పులో 1 కప్పు పల్లీలను తీసుకొని చిన్న మంట మీద బాగా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి. ఈ విధంగా మనం ఒక విత్తనం నలిపామంటే పొట్టు పోయేంత వరకు బాగా వేయించి ఉప్పులో నుంచి తీసేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో ఫ్రెష్ చేసేస్తూ పైన ఉన్న పొట్టు పోవాలి. అలాగే విత్తనం అనేది బేడల్లాగా అయిపోవాలన్నమాట. అందుకోసం చేత్తో బాగా ఫ్రెష్ చేసుకుంటూ వీటిని బేడలు చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని దీనిపైన ఉన్న పొట్టు మొత్తం పోయేలాగా తీసేసుకోవాలి. తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 2 రెమ్మల కరివేపాకును వేసి క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కరివేపాకు బాగా క్రిస్పీగా అయిపోయాక స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మరొక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడ ఉప్పును వేసి ఈ వేడికే ఈ పౌడర్ని అంతా ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ ఆపేసాక వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడికే ఈ చిల్లీ పౌడర్ మసాలానంతా కూడా ఫ్రై చేసేసుకొని అవంతా ఫ్రై అయిపోయి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పొట్టు తీసి బేడలు చేసి పెట్టుకున్న ఈ బేడల్ని వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉండే మసాలా బేడలు రెడీ. చాలా బాగుంటాయండి. స్పైసీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చేలాగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మరొక రెసిపీని మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. మసాలా పల్లీలు. ఇందాక మనం చేసుకున్న పల్లీలన్నీ ఉప్పులో వేయించి చేసుకున్నాం, కానీ ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాస్త ఆయిల్ పడుతుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇందుకోసం ఒక బౌల్లోకి 1 కప్పు పల్లీలను తీసుకొని అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండిని వేసుకొని ఇదంతా పల్లీలకు అంటేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీకు నచ్చకుంటే అవాయిడ్ చేసుకోండి. వేసుకున్నామంటే చూడడానికి రంగు చాలా బాగుంటాయి. ఇలా వేసేసుకొని ఇదంతా పల్లీలు కంటేలాగా బాగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ పల్లీలకి ఈ మసాలా అంతా అంటేలాగా వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మరొకసారి మనం పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని ఒక స్పూన్ లేదా 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా బాగా కలుసుకున్నాక వేళ్ళతో ఇలా పొడిగా చేసేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేళ్ళతో మనం పొడిగా చేసుకున్నామంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ముద్దగా లేకుండా పొడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇలా ఆయిల్కి సరిపడా పల్లీలని పొడిగా వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలండి. ఒకసారి వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసి బాగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసి తీసేసుకోవాలి.
చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ ఒక 5 నిమిషాల టైంలోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకి ఇవి 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ 4 రెసిపీలు కూడా ఈవినింగ్ టైంలో అయినా, పిల్లల స్నాక్స్ బాక్స్కైనా, లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికైనా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.